ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు కడుపు నొప్పితో ఏడుస్తుంటే బెల్లం పాయసం అంటావు? బామ్మగారు, కషాయంతోనే కాదు బెల్లంతోనూ కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. బెల్లం పాయసం అయితే తాగుతావు కదా? బ్రహ్మాండంగా తాగుతా. చూడనమ్మా, చూసి నేర్చుకోవే. ఆల్టర్నేట్ ఏమైనా ఉందేమోనని చూడాలి. ఇలా చేదు కషాయాలు పోసేయడం కాదు. సరే బామ్మ, మీరండి. బామ్మగారు, ఆ కషాయం ఇవ్వండి. ఓసే, బెల్లం పాయసంలో ఇది పోస్తున్నావేంటే? మరేం చేయమంటారు? మీ మనవడు కషాయం ఇస్తే తాగనంటున్నాడు కదా, అందుకే బెల్లం పాయసంలో కలిపిచ్చేస్తున్నాను. తను పాయసము తాగుతాడు, మీరనుకున్నట్టు కడుపు నొప్పి తగ్గడానికి మందిచ్చినట్టు ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? సూపర్. శరణ్. బా, బెల్లం పాయసం వాసన భలే ఉంది. తాగితే ఇంకా బాగుంటుందిరా. తాకు చరణ్. ఇది తాగేలా లేదే, తినేలాగుంది. సరే, ఏదో ఒకటి చెయ్యి. కడుపు నొప్పి అదే పోతుంది, నాది హామీ. అబ్బా, బెల్లం పాయసం భలే ఉంది. బామ్మ, కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులకి ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటే ప్లాన్ చేయవే. ఏమైంది నీకు? ఇందాక కషాయం తాగినప్పుడు పల్లవి వచ్చి నవ్వింది. ఇప్పుడు బెల్లం పాయసం తింటే నువ్వు వచ్చి నవ్వుతున్నావు. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చోడా, నువ్వు తిందేంట్రా? బెల్లం పాయసం కాదు, దాంతో పాటు కషాయం కూడా తిన్నావు. కషాయమా? కషాయం ఏంటి? నువ్వు మామూలుగా ఇస్తే కషాయం తాగమంటున్నావని నీకు బెల్లం పాయసం ఎరవేసి ఆ పాయసంలో కషాయం కలిపేసి ఇచ్చేసిందిరా. అంటే నన్ను చీట్ చేస్తావా నువ్వు? నిన్ను ఒరేయ్, ఆగరా.